వైశాఖ బహుళపాడ్యమి శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి జయంతి. ఆయన గురించి ఏమి చెప్పును స్వామి? ఆయన ఒక నడయాడే బ్రహ్మ పదార్థం అంటూ ఆయన గురించి చందవోలు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కన్నులు మోడ్చి అన్నారని తన నడిచే దేవుడు పుస్తకంలో నీలంరాజు వెంకటశేషయ్య గారు రాసుకున్నారు. ఆదిశంకర భగవత్పాద స్థాపిత మూలాన్మాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి వర్ధంతి. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియమ అని, శ్రీచరణలు, నడిచే దైవం పలునామాలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు, పేరులోనే ఉందిగా, జటాజూటం లేని ఈశ్వరుడు, అపర శంకరావతారులు, నమ్మక పాఠంలో వచ్చేటటువంటి రుద్ర సంబంధమైన మంత్రములలో ఒక మంత్రము వ్యుక్త కేశాయచ అనేటటువంటి ఈ మంత్రముకు సరి అయినటువంటి స్వరూపము కలిగిన పరమాచార్యులు అపర శంకరావతారమే అనడంలో సందేహమే లేదు. ఆది శంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32వ సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్యులై 100 సంవత్సరాలు జీవించారు. 20 మే 1894 నుండి 8 జనవరి 1994 ఆయన జీవితం గురించి పరిశీలిస్తే 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామి వారే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో, ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మస్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం, మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే 2 పాదాలతో ఆసేతు సీతాచలం కాలినడకన యాత్ర చేసి ధర్మస్థాపన చేశారు. ఆస్తికులలో కూడా సందేహ మనస్కులైన వారికి సనాతన ధర్మం నమ్మదగినదనే పలుమార్లు నిరూపించారు. పాల్బెంటన్ వంటి విదేశీయ ఆధ్యాత్మిక కుతూహలపరులకు అనేక మంది విదేశీ యాత్రికులకు అబ్బురం కలిగించే అనుభవాలను అందించారు. పరమాచార్యుల ప్రస్తావన ముళ్లపూడి వెంకటరమణ గారు రాసిన కోతి కొమ్మచ్చి పుస్తకంలోనూ కనబడుతుంది. ఐర్లాండ్ దొర ఐసెన్బర్గ్ వారి బాపు రమణలకు మంచి స్నేహం. ఆయన మద్రాసులో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసేవారు. ఆయన కూడా పరమాచార్యుల నిష్టను ప్రశంసించడం ఈ పుస్తకంలో మనం గమనించవచ్చు. దలైలామా వంటి సాధకులు ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే అంటూ వేనోళ్లు పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా, అపర శంకరావతారాలుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యం. రాజ్యాంగ పీఠికను తుది ప్రతిని ఖరారు చేసే సందర్భంలో రాజాజీని కావాలని కంచి శంకర మఠానికి పిలిపించి ఒక వాక్యంలో మఠాలకు, దేవాలయ బోర్డులకు ఉన్న స్వతంత్రతను కాపాడే పదాలను రాజ్యాంగంలో పొందుపరచి హైందవ ధర్మం ఈనాటికి కొనసాగటానికి స్వతంత్ర భారతంలో కారణభూతులైన వారు. ఈ విషయం చాలామందికి తెలియదు. పరమ నిరాడంబరత్వం, అపార కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒక్క నిమిషం చూస్తే చాలు, మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు. ఆ రోజుల్లో వైదిక ధర్మానికి వ్యతిరేకంగా ద్రవిడ ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉండేది. మీ సనాతనులందరూ నైవేద్యం పేరు చెప్పి పులిహోర ప్రసాదాలు మీరే స్వాహా చేస్తుంటారు అని ఎగతాళి చేస్తే, ఆ విషయాన్ని చెప్పి బాధపడిన ఒక భక్తుని పరమాచార్యులు ఈ విధంగా ఓదార్చారట: ఎవరైనా దేవునికి సమర్పించిన తరువాత ఆ పదార్థం పవిత్రంగా భావించి తీసుకోవడం తప్పులేదు. అంతేకాక మనం నివేదన అని ఏ పదార్థాన్ని చూపిస్తున్నాం, అది అమ్మవారికి, తల్లి ఈరోజు నేను ఇది తింటున్నాను అని నివేదన చేసి, అంటే వినయంగా తెలియజేసి తినడం తప్పు లేదని చెప్పడం అన్నారట. నివేదన అంటే తెలియజేయడం అనే అర్థం కూడా ఉన్నది కదా అని చమత్కరించారు. పరమాచార్యులు ఇటువంటి ఎన్నో
చమత్కారాలు జగత్ ప్రసిద్ధమైనవి. ఒకసారి భగవద్గీత గురించి ఏదో సందేహం అడగడానికి